నెంబర్ 3, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఈచ్ ఫీడ్ అట్లీస్ట్ 40 మినిట్స్ అన్న బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలాగా చూడండి. అండ్ దట్టు ఒక సైడ్ బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ సైడే బ్రెస్ట్ ఫీడ్ ఆ ఎపిసోడ్ ఆఫ్ ఫీడింగ్లో కంప్లీట్గా ఆ సైడ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడే ఇవ్వండి. నెక్స్ట్ టైం వెన్ ద బేబీ cries again, or next time at the time it's up for lactation, then again start with the other breast. Because breast milkలో స్టార్టింగ్లో వచ్చేది ఏంటంటే వాటరీగా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఫోర్ మిల్క్. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ తర్వాత స్లోగా థిక్కర్ అవుతుంది, దాన్ని హైండ్ మిల్క్ అంటారు. సో ఫోర్ మిల్క్లో ఉండేది ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో బేబీకి ఎనర్జీ రావడానికి, న్యూట్రియంట్స్ ఫిల్ అవ్వడానికి ఫోర్ మిల్క్ ఉపయోగపడుతుంది. అలాగే హైండ్ మిల్క్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని బొజ్జ నిండడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు ఈచ్ బ్రెస్ట్ ఫీడింగ్కి బోత్ ఫోర్ అండ్ హైండ్ మిల్క్ వెళ్ళేలాగా ఒక 40 మినిట్స్ ఒక సైడ్ బ్రెస్ట్ ఫీడ్ చేయండి. నెక్స్ట్ టైం ద అదర్ బ్రెస్ట్.